లోకి కాంబినేషన్ ఏరుశనగ పప్పుల పచ్చడి అయితే బాగుంటుంది. ఏరుశనగ పప్పులు చిన్న టీ గ్లాస్ మనం తీసుకున్నా, వాటిని ఏర్చి పొట్టు తీయడానికి రెడీగా చాటలు వేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి మరీ మంట ఎక్కువ ఉండేది అయితే ఒక 15-16 తీసుకోండి. మంట తక్కువ ఉండేది అయితే 25 వరకు తీసుకోండి. ఇదిగోండి, బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి 25 అట్లా తీసుకున్న వాళ్ళు, బాగా మంటనే తీసుకున్న వాళ్ళు 6 వరకు టమాటాలు పూర్తిగా పండినవి తీసుకోండి. చూడండి, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చింతపండు కొంచెం నానేసుకోండి. పచ్చళ్ళకి ఉల్లిగడ్డలు కూడా 2 ఉల్లిగడ్డలు తీసుకోండి. తీసి ఈ సైజు కట్ చేసి పెట్టుకోండి. చిన్నవి కాకుండా మరి ఈ సైజు. కొత్తిమీర కొంచెం తీసుకోండి, కడిగి తీసుకోండి. ఇది కూడా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలతో పాటు కొత్తిమీర యాడ్ చేస్తున్నా. పచ్చిది ఒక విధమైన స్మెల్ ఉంటుంది కదా, అందుకోసం ఎంచుకుంటే బెటర్గా ఉంటుంది. నూనె యాడ్ చేయలేదు, ఇంకా నూనె వేస్తే ఘాటులు వేస్తుంది కాబట్టి ఎంచుకున్నాక లాస్ట్లో యాడ్ చేసుకుంటా. మనం తీసుకునే బాగా పండిన టమాటాలు ఈ మధ్య భాగం మొత్తం తీసేయండి. నూనె 1 స్పూన్ పైన, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. చూడండి, నూనె వేసిన అంటే నాకు పొగ ఎట్లా వేస్తుందో, ఘాటు కూడా వస్తుంది. లాస్ట్లో వేసుకోండి. కాబట్టి మిర్చి కూడా బాగా వేగినాయి చూడండి, మిర్చి కానీ కొత్తిమీర. మిర్చి నేను ఒక్కొక్క పచ్చిమిర్చి 2 భాగాలు చేసిన, చేతనే చేసుకునే కబాబ్ అవుతుంది. ఎందుకంటే అట్నే ఉంటే అది పగులుతుంది. కాయ పగిలినప్పుడు శబ్దం వస్తూనే ఉంటుంది, మళ్ళీ లేచి వచ్చి మీద పడుతుంది. సో మిర్చిని 2 భాగాలు చేసుకోండి. కంప్లీట్గా మనకు ఫ్రై అయిపోయినాయి. తీసి పక్కన పెట్టుకోండి. పొగ వస్తుంది కదా ఆరనీక. ఈలోపు మిగిలినవి మనం ఫ్రై చేసుకున్నాం. టమాటా, ఉల్లిగడ్డ అవన్నీ ఇవి మధ్యలో భాగం అంతా తీసి ఎంచుకోండి. లేదంటే అట్టే కాయ టమాటకాయ మొత్తం అట్నే వేసి లాస్ట్లో పచ్చడి పెట్టేటప్పుడన్నా తీసుకోండి. చూపించడం కోసం సగం తీసినే సగం తీయని చూపిస్తాయి. ఈ పచ్చడి మిక్సీలో వేసుకునేటప్పుడు ఎట్లా తీయాలో చూపిస్తా. ఇదిగోండి, ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నా. మీకు నూనె స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి లెక్క ఏం ఘాటు రాదు కాబట్టి స్టార్టింగ్లోనే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. వీటికి ఇబ్బంది ఏం లేదు. కలిపి మూత పెట్టుకోండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుకోండి. ఇదిగోండి, నాకు ఫ్రై అవుతుంది. చూడండి, టమాటా ఉల్లిగడ్డ కంప్లీట్గా వేగినాయి. ఇవి కంప్లీట్గా ఆరనివ్వండి. మిక్సీలో వేస్తాం కాబట్టి వేడి చేస్తే మిక్సీ బ్లేడ్లు భంగమై కరెంటుతో పని కాబట్టి వేడి ఏం చేయకాకండి. వేడిగా ఉండకుండా చల్లగిన తర్వాత మాత్రమే పచ్చడి పట్టుకోండి. ఏరుశనగ పప్పులు పొట్టి తీసి పెట్టుకున్నాయి. 1 గ్లాస్ తీసుకుంటే ఈ గ్లాసు. పచ్చిమిర్చి, కొత్తిమీర వేయించుకున్నది అది. సాల్ట్ రఫ్గా వేసుకోండి. మనం లాస్ట్లో కావాలంటే తక్కువైనప్పుడు చూసి వేసుకోవచ్చు. వీటిని 1 రౌండ్ వేసిన తర్వాత 1 రౌండ్ మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం టమాటా వేద్దాం. కచ్చపచ్చగా వచ్చింది కదా. ఇప్పుడు టమాటా, చింతపండు, నీళ్ళు యాడ్ చేసుకొని మనకు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. టమాటాను ఆ సలాకి లాంటిది, సలాకి ఉంటే సలాకి ఇందుగా టమాటా చుట్టూ బొడ్డు తీయండి. ఇది ఇట్లా పొడుచుకోండి. టమాటాలు లైట్గా గోరువెచ్చగా ఉంటే నేను కొంచెం చల్లనీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఇట్లా చుట్టూ బొడ్డు చుట్టూ ఇట్లా అంటే ఇదిగోండి, అట్లా సైడ్లను పరుచుకుంటే బొడ్డు సపరేట్గా వస్తుంది. అరకొర ఉన్నదని చేత్తో వేసాను. ఇదిగోండి, 3 టమాటాలు బొడ్డుని చేసిన మీకు చూపించడం కోసం. ఇదిగోండి, కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇవి మిక్సీ వేసి, ఉల్లిగడ్డలు మాత్రం మిక్సీ వేయట్లేదు, ఉల్లిగడ్డలు సపరేట్గా తీసి పెట్టుకున్నాను.
ఉల్లిగడ్డలు, వేయించిన ఉల్లిగడ్డలు సపరేట్గా అట్నే పెడతా. పచ్చడి కంప్లీట్గా పట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి, వీటిని మిక్సీ పట్టేది లేదు. టమాటా యాడ్ చేసుకో, చింతపండు కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ 6 టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెమే చింతపండు వేసుకోండి. వాటర్ అంటే ఇందాక నేను టమాటాలు లైట్ గోరువెచ్చగా ఉండే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, అవి నాకు సరిపోయినాయి. ఒక టీ గ్లాస్ తీసుకోండి, లేదా మీకు సరిపోకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. పచ్చడి ఇదిగోండి ఈ విధంగా మెత్తగైనంత వరకు మనం మిక్స్ చేసుకున్నాం. వాటర్ అయినా మీకు కన్సిస్టెన్సీ సరిపోకుండా వాటర్ నీళ్ళు సరిపోయినన్ని లేవు, మిక్సీ శబ్దం బాగా హెవీగా వస్తుంది. వాటర్ లేకంటే ఖచ్చితంగా వాటర్ యాడ్ చేసుకోండి. గట్టిగా పడితే మిక్సీ కూడా రిపేర్ అయిపోతుంది, బ్లేడ్లు పోతాయి, మిక్సీ బ్లేడ్లు అనమాట. చూడండి ఈ రేంజ్లో అయిపోయింది. ఇప్పుడు దీనికి ఉల్లిగడ్డలు ఇందాకలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ వచ్చేసి దీన్ని కలిపి తీసుకోవాలి. ఒక బౌల్లో తీసుకోండి. ఉల్లిగడ్డలు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చళ్ళు వేసి నీట్గా కలుపుకోండి. ఉల్లిగడ్డలు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా ఫ్రై చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్న. ఉల్లిగడ్డలు నూరితే బాగుండదని మా తాత ఇట్లా అలవాటు చేస్తుండే, మా అమ్మకి అది అలవాటు అయింది, ఇప్పటికీ అట్నే చేస్తుంది. ఇదిగోండి ఉల్లిగడ్డలు అట్లా బాగుంటుంది. చట్నీ రెడీ, కుక్ చేసుకున్న పులగం కూడా రెడీ అయిపోయింది. పులగం పచ్చడి రెడీ అయిపోయింది తినడానికి. పెసలు వచ్చేసి చలవన్నమాట, సో అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్కు ఖచ్చితంగా ట్రై చేయండి. డైలీ దోశ, ఇడ్లీ, వడ, ఈ పూరి కాకుండా అప్పుడప్పుడు పులగం కూడా ట్రై చేయండి. ఈజీ ప్రాసెసే.